కొత్త ఐసిస్ వైపు మల్లుతుండడానికి కారణం ఎవరు? ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులే ఎందుకు ఐసిస్కి ఆకర్షితులవుతున్నారు? ఎవరి ప్రసంగాలు వాళ్ళను అటువైపు నడిపిస్తున్నాయి? ఇటీవల ఐసిస్లో చేరేందుకు వెళ్లబోయిన హైదరాబాద్ విద్యార్థులు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా తెలిసిన కొత్త విషయాలేమిటి? ఇంటర్నెట్ వల్ల లాభమెంతో నష్టము అంతే. ఉగ్రవాదానికి దారి చూపుతున్న వీడియోలు, రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల విష పరిణామాలు, టెర్రరిస్టుల వలలో హైదరాబాద్ యువకులు. యూట్యూబ్ వీడియోల హబ్గా యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న ఈ సైట్ కొన్నిసార్లు డేంజరస్ గా మారుతోంది. ఇందులో అప్లోడ్ అవుతున్న కొన్ని వీడియోలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. తాజాగా ఐసిస్ వైపు ఇంజనీరింగ్ విద్యార్థులు మళ్లుతుండడానికి యూట్యూబ్ లో వీడియోలు ప్రధాన కారణమని తెలిసింది. యెమెన్ కు చెందిన ఇస్లామిక్ స్కాలర్ అన్వర్ అల్బాక్ తో పాటు ఐసిస్ చీఫ్ అబూబకర్ చేసిన ప్రసంగాలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. అవి యువతను రెచ్చగొడుతున్నాయి, ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నాయి. హింస చేయడమే ఫ్యాషన్ అన్నట్లు సాగే ఈ మెసేజ్లు యూత్ ను ఐసిస్ వైపు నడిపిస్తున్నాయి. చాలా మంది యువకులకు అన్వర్, అబూబకర్ ఐకాన్లుగా మారిపోయారంటే వాళ్ల ప్రసంగాలు ఏ స్థాయిలో ఆకర్షిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదకరమైన ఆ వీడియోలు విపరీతంగా షేరింగ్ అవుతున్నా భద్రతా వ్యవస్థలేవి వాటిని డిలీట్ చేయించలేదు. హైదరాబాద్ నుంచి గత వారం ఐసిస్ లో చేరేందుకు వెళ్లపోయి నాగ్పూర్ పోలీసులకు చిక్కిన ముగ్గురు యువకులు తమ వాంగ్మూలం ఇచ్చారు. కొన్నేళ్ల కిందటే ఐసిస్ లో చేరపోయి కోల్కతా పోలీసులకు దొరికిపోయిన వాళ్లు ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. అప్పట్లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించినా వాళ్ల తీరు మారలేదు. మహారాష్ట్ర నుంచి శ్రీనగర్, అక్కడి నుంచి ఆఫ్ఘాన్ వెళ్లి అటు నుంచి సిరియా వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. తొలిసారి పట్టుకున్నప్పటి నుంచే యువకులపై పోలీసులు నిఘా పెట్టగా తల్లిదండ్రులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ముగ్గురు యువకులు తమ మొబైళ్లలో నెట్ ఆన్ చేసి యూట్యూబ్ లో వీడియోల్ని చూసేవాళ్లు. తద్వారా ఉగ్రవాద భావజాలాన్ని అలవర్చుకున్నారు. అప్పుడప్పుడు 3 కుటుంబాల్లో వేడుకలు జరిగినప్పుడు ఒక చోట కలుసుకుని సిరియా ఎలా వెళ్లాలో ఆలోచించేవాళ్లు. ఆ ప్రయత్నంలో భాగంగానే నాగ్పూర్ వెళ్లి దొరికిపోయారు. సో యూట్యూబ్ లో వివాదాస్పద వీడియోలు యూత్ ను చెడగొడుతున్నాయి. ఉగ్ర భావజాలం నూరిపోసే వీడియోలపై పోలీసులు దృష్టి సారించకపోతే మున్ముందు విపత్కర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. DLAT లో షార్ట్ బ్రేక్.